నిన్న ఏకాదశి కదా! ఫెస్టివల్స్ ఏవి చేసుకోవద్దనమాట మేము. సో, నానమ్మ చనిపోయిందని చెప్పాను గదా! రీసెంట్‌గా. సో, 1 ఇయర్ వరకి ఫెస్టివల్స్ చేసుకోవద్దు అండ్ టెంపుల్స్ కూడా ఎక్కడికి వెళ్ళొద్దు. అట్లా అని చెప్పేసి సైలెంట్‌గా ఉన్నాము. అయితే నేను మార్నింగ్ కాల్ చేశా మా చెల్లికి. "ఏం చేస్తున్నావు చిన్న" అంటే, "తింటున్నా అక్క" అన్నది. "ఏం కర్రీ" అంటే చికెన్ అన్నది. నీకింత పొద్దున చికెన్ ఎవరు పెట్టిర్రు? చికెన్ ఎక్కడిదని చెప్పేసి అడిగిన. అయితే మనం ఫెస్టివల్స్ చేసుకోవద్దు కదా! మనం వండుకోమని చెప్పేసి అత్తమ్మ ఆహ్, చికెను, మటను వండి తీసుకొచ్చింది అని చెప్పేసి అన్నది. నాకైతే ఆహ్, చాలా మంచిగా అనిపించింది. అంటే ఒకళ్ళు మన కోసం ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టి అవంతా కుక్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ బిగ్ థింగ్ కదా! ఆమె అట్లా ఆలోచించి అవన్నీ తీసుకొచ్చి అట్లా చేసేవరకి నాకు ఆ మాట మా చెల్లె చెప్పేది ఇనంగానే నాకైతే మన కోసం గూడా ఇట్లా మనం ఫీల్ అవుతాము. మనం చేసుకోము అని చెప్పేసి అట్లా ఫీల్ అయితారు. మన కోసం గూడా ఎఫర్ట్స్ పెట్టే మనుషులున్నారా? మనం కోసం ఆలోచించే మనుషులు గూడా ఉన్నారా? అని చెప్పేసి నాకైతే మంచిగా అనిపించింది.